అయితే ఈ తరం వారికి మాత్రం వ్యవసాయం మీద ఏమాత్రం అవగాహన లేకపోవడంతో పాటు దాని మీద చిన్న చూపు ఉండటం కూడా ఎంతో బాధాకరమైన విషయం. నేటి పిల్లలకు బియ్యం, పప్పులు, పాలు అన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడిగితే సూపర్ మార్కెట్లో ప్యాకెట్ నుండి అని చెప్పే దుస్థితిలో ఉండటం చాలా బాధాకరం. అయితే ఈ నేపథ్యంలో వ్యవసాయం గురించి పూర్తిగా వాళ్ళకి అవగాహన కల్పించడం పెద్దవారిగా మన బాధ్యత. ఎందుకంటే మన భావితరాలు తిండికి లోటు లేకుండా సుభిక్షంగా ఉండాలనేది మనం అందరం ఆలోచించాలి. ఈ వీడియో ద్వారా తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా పండించే వ్యవసాయ ఆహార పంటలలో ఒకటైన వరి పంట గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూసి మన రైతన్నల కష్టానికి తప్పక లైక్ చేయండి. ముందుగా పొలాన్ని దుక్కి ఈ వ్యవసాయం మొదలవుతుంది. సాధారణంగా ఏడాదికి 2 పంటలు పండిస్తారు. ఒకటి సార్వా, మరొకటి దాల్వా. ముందుగా తొలకరి వర్షాలు పడే జూన్, జూలై మాసాలలో వరి నాట్లు వేయడం జరుగుతుంది. దీని